సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడతగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచి నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువునచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువునచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యం
అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ, నీ యొక్క బంగారు పదములకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభు, పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని నీ రెక్కల చాటున బలపరిచారు, భద్రపరిచి దీవించి ఆస్వాదించిన విధానాన్ని బట్టి కూడా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు నా ప్రభ. అలాగే నా ప్రభు, ఎందుకీ పనికిరాని వారము నా తండ్రి, అల్పులము నా తండ్రి, దీనులము. ఇదిగో నా ప్రభు, మమ్మల్ని సలువు చాటున మరుగుపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు. మమ్మల్ని దినదినమో నీ సన్నిధిలో నా ప్రభ, నీ మహిమా ప్రభావంతో మమ్మలను ఎత్తుపట్టుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభ, ఈ శుక్రవారపు ఆరాధన సమయంలో మీరు మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. పాటల్లోనూ అలాగే ఆరాధనలోను నీ వాక్యంలోనూ నా ప్రభా యేసయ్య మీరు మాతో సూటిగా మాట్లాడమని అడుగుచూ ఉన్నాము. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి నా తండ్రి యేసయ్య. వారు ఏ ఒక్క ఆశలతో ఈ సన్నిధికి వస్తున్నారో మాకు తెలియదు నా ప్రభా, ఏ ఒక్క కొరతలతో వస్తున్నారో నా తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నా తండ్రి, ప్రతి ఒక్క హృదయంతో కూడా మీరు మాట్లాడండి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి, బలపరచండి నా తండ్రి. నీ సన్నిధిలో వారిని నా తండ్రి సంపూర్ణులుగా పరిపూర్ణులుగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విషయంలోనూ నా తండ్రి వారికి వెన్నంటే ఉండి వారికి ముందుగా నిలిచి మార్గమును చూపించమని నా తండ్రి యేసయ్య. మా అందరితో మీరు మంచిగా మాట్లాడమని నా తండ్రి, ఈ చిన్న ప్రార్థనని పాసన చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కోరిబడిలో వచ్చినట్లయితే పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తామని. హల్లెలూయా. పాటల సీట్లో నుంచి మొదటి పాట, కన్న తల్లి చేర్చున్నట్లు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామని. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. చేయి పట్టి నడు శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును
తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా. పాటల షీట్లో నుంచి 2వ పాట నీ కృప నాకు ఆధారమైన పాట పాడుకుని దేవుడి నామాన్ని మహిమపరుద్దామండి. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృప చాలును యేసయ్యా. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. నశించిపోతున్న నా కోసమే నరునిగా మారినది నీ కృప. బ్రతికున్న మృతుడను నన్ను లేపగా మహిమను విడచినది నీ కృప. నశించిపోతున్న నా కోసమే నరునిగా మారినది నీ కృప. బ్రతికున్న మృతుడను నన్ను లేపగా మహిమను విడచినది నీ కృప. యోగ్యత లేని ఈ దీనునిపై శాశ్వత ప్రేమను చూపినది. బలమైన రక్షణ స్థిరమైన దీవెన ఇలా నాకు ఇచ్చినది నీ కృప. బలమైన రక్షణ స్థిరమైన దీవెన ఇలా నాకు ఇచ్చినది నీ కృప. యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృప చాలును యేసయ్యా. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. పాపాంధకారాన పడి ఉండగా నన్ను పిలిచినది నీ కృప. పరలోక జీవమునే పొందగా నన్ను బ్రతికించినది నీ కృప. పాపాంధకారాన పడి
యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృప చాలును యేసయ్యా, నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి స్థలమున ప్రతి క్షణమున నన్నెంతో బలపరచెను, ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను, నన్నెంతో బలపరచెను. హల్లెలూయా. పాటల షీట్లో నుంచి 3వ పాట, నా నీతి సూర్యుడ భువనేలు యేసయ్య అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్య, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్య, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, రాజులకే రాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్య, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్య, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే రాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్య, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్య, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, రాజులకే రాజువు కృప చూపే దేవుడవు,
కాపరివి. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. దయచేసి అందరు లేచి నిలబెడదాం. దేవుడిచ్చినటువంటి మంచి ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనపై ఆవరించి మనమందరము ఆకాశమందున్న దేవుని వైపు చూస్తూ ఆయన ఆరాధిద్దాము. మోషే మృతి చెందిన తర్వాత సేవకుడైనటువంటి యెహోషువను పిలిచి ఈ జనులందరినీ తీసుకుని యొర్దాను నది దాటించు, నువ్వు ముందుకు వెళ్ళన్నప్పుడు, ప్రభువా ఈ జనులు వెనకాలంటారో తర్వాత నన్ను విడిచి వెళ్ళిపోతారేమని ఆయన భయపడ్డాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు చక్కగా ముందుకు నడవాలంటే నా వాక్యాన్ని చదువు, వాక్యం ప్రకారం జీవించు, అప్పుడు నేను నీ ముందుంటాను, నేను నీ తోడై ఉండి నడిపిస్తాను, వాగ్దానం ఇస్తా ఉన్నాను, మోషేకి ఎలా తోడుకున్నానో అలాగే యెహోషువ ఆయన నీకు కూడా తోడుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన ముందుంటే కనుక చిన్నప్పుడు మనకు భయమేసేది. భయమేసినప్పుడు ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయమని దెయ్యం పారిపోతుందని, భయం పారిపోతుందని మనం దారిలో నడుస్తున్నప్పుడు దేవా ప్రభువా నా ముందుండనేవాళ్ళం. అలాగా ఆయన ముందుంటే మనకి ఎంత ధైర్యం అంటే ఇంకేది మనల్ని ఏం చేయలేదని చాలా ధైర్యంగా ఉంటాం అన్నమాట. అలాగా కళ్ళు మూసుకుని ఈ ఆరాధన అంతట్లో ఆయన నీ ముందే నిలవబడాలి. నీవు ఆయన ప్రశస్తమైనటువంటి ఆయన మొహం వైపు చూస్తూ సంతోషంగా ఆనందంగా ఆయన గణపరచాలి. ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు బ్రతికున్నావంటే కేవలం నన్ను స్తుతించడానికే నిన్ను బ్రతికిస్తున్నాను. ఈ లోకంలో ఎన్నో పనులు చేస్తావని నిన్ను బ్రతికించట్లేదు, కానీ నాకు ఇష్టమైనటువంటి ఆరాధన నన్ను స్తుతిస్తావని మాత్రమే నిన్ను కృపగల దేవుడు నన్ను ఆయన మందిరం నిలబెట్టాడు. ఈరోజు ఎంతోమంది రాలేకపోవచ్చు, బలహీనలు అయిపోయారు, కానీ నీకు బలం ఇచ్చాడంటే ఆయన కృప. నీ సజీవంగా ఉంచి నిన్ను ఇక్కడ నిలవబెట్టాడంటే ఆయన యొక్క ప్రశస్తమైన సమయాన్ని నీకు ఇచ్చి ఆయన ప్రణాళికలు నిన్నుంచాడు. కాబట్టి అందరం కళ్ళు మూసుకుని ఆకాశమందు నీ కన్న తండ్రి ఉన్నాడు, ఆయన వైపు చూద్దాం ఒకసారి. నేను బ్రతుకున్నంత కాలము ప్రభువా, ఈ భూమి మీద నిలబడినంత కాలము ప్రభువా, నిన్ను మాత్రమే స్తుతిస్తాను, నిన్ను మాత్రమే కీర్తిస్తాను, నిన్ను మాత్రమే గణపరుస్తాను, నిన్ను మాత్రమే నా జీవఫలం ద్వారా మహిమపరుస్తానని భక్తులు అన్నారు. అదే జీవం, అదే దేహం, అదే హృదయం, అదే మనసు, అదే సన్నిధి ఆయన నీకు ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు అనుభవించితే కనుక దేవుడు నీపైన ఆయన కుడి హస్తాన్ని చాపి నీకున్న బలహీనతలు, నీకున్న అనారోగ్యాలు, నీకున్న అప్పుల భారాలు, నీకున్న సమస్యలు, ఏదైతే నీ హృదయం దేవునితో కేంద్రీకరించలేకపోతుందో ప్రతి దాన్ని కూడా ఆయన అగ్నితో కాల్చబోతున్నాడు. పరిశుద్ధ అగ్నితో వాటిని కాల్చివేసి పరిశుద్ధాత్మ శక్తి అభిషేకంతో ఆయన ఆరాధించే కృపను దయచేస్తున్నాడు. ఆపత్కాలమందున దీన జనాంగమందున సర్వలోకమందున్న వెలుగుచున్నవాడా, అందరూ కలిసి మనసు విప్పి పాడదాం. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాని దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, చెప్పకూడదు జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతన
మన తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన హస్తములో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా. కళ్ళు మూసుకుని ఆయన వైపు చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. మరోసారి పాడదాం. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. చప్పట్లు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. చప్పట్లు కొడదాం. నా తోడు నీవుంటే Yes, Lord. మా తోడు నీవుంటే ప్రభువా, అగ్నిగుండమైన యార్దాను నదైన ఎరుకో గోడలైన సాతాను శక్తులైన బద్దలు కొడతాం ప్రభువా, నాశనం చేస్తాం. విజయమిచ్చే దేవుడు, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. మరోసారి ఆరాధింతు నిన్నే మరోసారి లోక పాడదాం అందరం. రక్షకుడా, ఓ స్వరం విప్పి చప్పట్లు కొడుతూ ఆకాశం ముందర దేవదూతలు మిమ్మల్ని చూసి సంతోషపడాలి. నీ ఆరాధన ఆయన వైపు చేరాలి. ఆకాశమందు నువ్వు స్తుతించే స్తుతులు చేరాలి. ఆ స్తుతులు నీపై ఆశీర్వాదాలు కురిపించాలి. దయచేసి అందరం చప్పట్లు కొడుతూ స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున దీనలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. చప్పట్లు కొడదాం అందరం. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, పాడదాం అందరం. స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా,
సర్వకృపానిధి నీవు, రాజాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. చెప్పట్లో అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి అందరూ చెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అందరూ అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు అకందని క్షేమ శిఖరము. పాడదాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు అకందని క్షేమ శిఖరము. ఏరు కోరుకున్నాము ప్రేమ చూపి నన్ను, పరవశించినాయలో మహిమ పరుతు నిన్నే. పాడదాం. ఏరు కోరుకున్నాము ప్రేమ చూపి నన్ను, సర్వజులో మహిమ పరుతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, ఆమేన్. సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు. చెప్పట్లో సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. చెప్పలు కొడదాం. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఆమేన్. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున దీన జనాంగమందున సర్వలోకమందున వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా. చెప్పకూడదు. అందరూ స్వరం విప్పండి. అందరూ స్వరం విప్పుదాం. స్వరం విప్పి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకబోతుంది. ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, వర్ణించలేవు. ఆయన చేసే మేలులు, ఆయన చేసే కార్యాలు నువ్వు వర్ణించలేవు, వర్ణించలేము స్వామి. నీ కృప ఎంత ఉంది వరకు జీవించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వైరుడా. ప్రేమా పూర్ణుడా, విశ్వనాథుడా, విజయనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున
స్థిరపరచున నిర్వలోకమందున్న చప్పట్లు కొడదాం అందరూ. యేసయ్యా వీరిపైనైనా ప్రతి ఒక్కరిపై నీ అభిషేకాన్ని కురిపిస్తున్న నీకు వందనాలు దేవా. నువ్వు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నా యేసయ్యా. ఆరాధన నీకే నాయనా, నువ్వు తోడుండి బలపరుస్తున్న నీకు స్తోత్రాలు ప్రభువా. ఆరాధన నీకేనైనా, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు సృష్టికర్తవు, ఆరాధనకునైనా జీవించటానికినైనా నీవే కారకుడు ప్రభువా. వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. మా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. మా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. పాడదాం. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. పాడదాం. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. చప్పట్లో. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించి నీలో మహిమ పరుతు నిన్నే. పాడదాం. ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించి నీలో మహిమ పరుతు నిన్ను. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. ఆమేన్. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించి నీలో మహిమ పరతు నిన్ను. ఏరు కోరుకున్నావు నన్ను, పరవశించి నీలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవితను నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అందరూ పాడదాం. ప్రతి ఒక్కరూ స్వరము విప్పి ఆయన కోసమే జీవిస్తానని ఒప్పుకో, ఆయనే ఆశ్రయమైన ఒప్పుకో. అందరము నీ కోసమే, అందరూ స్వరమెత్తి పాడు, స్వరమెత్తి చప్పట్లు కొడుతూ ఆయన కోసమే జీవించాలి. చప్పట్లు కొడదాం అందరూ. ఇన్ ద జీసస్ గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. ఇన్ ద జీసస్ గ్లోరీ. యేసు రక్తమే జయం. ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, నీకోసం జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నానికి స్తోత్రాలు. ఈ రోజున ఎంతోమంది రాలేపోయారు ప్రభా, కానీ నీ కృపను బట్టి నీ బిడ్డలందరూ నడిపించావు. మనసు విప్పి హృదయపూర్వకంగా ఆరాధించే మనసును వాళ్ళకి దయచేసిన నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళని తాకినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం మకరందమని తెలుసుకునే కృపనిచ్చిన నీకు స్తోత్రాలు. వాళ్ళ హృదయాలను బలపరుస్తున్న నీకు స్తోత్రాలు.
ఆరాధనకు యోగ్యుడువని, ఆరాధనకు సృష్టికర్తవని ప్రభా, ఆరాధనకి మూలకర్తవని నీవే అని తండ్రి నైనా నిన్ను ఆరాధించే ధన్యతను బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు వందనాల ప్రభా. నీ కార్యాలు ఎంతో ఘనమైనవి ప్రభా. మా జీవితాలు ఎన్నో జరిగించినందుకు స్తోత్రాలు. ఊహించలేని కార్యాలు ఈ దేశంలో మా పట్ల చేసావు ప్రభా. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అప్పుల భారాలు, ఎన్నో బంధకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటి నుంచి విడిపించేవాడు నీవు మాత్రమే. అవును ప్రభా, నీ కోసం జీవించే కృపను బిడ్డలకు దయచేసిన నీకు స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి ప్రభా, సర్వకృపానిధివి, నీ పక్షాన ఉండి ఆరాధిస్తే చాలు ప్రభా, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుందని సెలవిచ్చిన దేవా. దేవా, నిన్ను ఆరాధించే ధన్యతను బిడ్డలందరికీ దయచేసిన నీకు స్తోత్రాలు. బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమ మమ్మల్ని ఎన్నడూ మరువుకోకుండా మమ్మల్ని బలపరుస్తున్న నీకు స్తోత్రాలు అయినా. యేసయ్యా, బిడ్డలందరిపై నీ అభిషేకాన్ని కుమ్మరించిన నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరిచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే నీవే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే చెప్పలో, నా ముందు నీవుంటే అభిషేకం, అభిషేకం. యేసు, 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 నీకు స్తోత్రం, స్తోత్రం. నా తోడు నీవుంటే భయమే లేదయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కూడా అందరూ దేవుని మహిమపరచు. రాజ్ కుమార్ వచ్చినట్లయితే అధ్యక్షత నడిపిస్తారండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో శుభ శుక్రవార పార సంబంధమైనటువంటి శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో ఇంతవరకు ఈ యొక్క ఆరాధన క్రమంలో కాపాడి ఆత్మానుసారమైన ఆరాధన మనము చేస్తే దేవుడు ఎప్పుడైనా ఆలకిస్తాడు. ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 73వ సంకీర్తన మొదటి చరణం నుంచి 10 చరణాల వరకు మన మధ్యలో ఉన్న ఝాన్సీ గారు వచ్చి చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి 73వ సంకీర్తన మొదటి చరణం నుంచి 10 చరణాల వరకు. అందరూ సంఘమంతా నిలబడదాం.
దేవాది దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. 73వ కీర్తన 1 నుంచి 10 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహరము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడి పరిశుద్ధాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యాన్ని చదివిన ఝాన్సీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యాల సమయం అండి. దేవుడు మీ పట్ల చేసినటువంటి కార్యాలను సంఘంలో పంచుకున్నట్లయితే త్వరగా రావాల్సింది కోరుచున్నాను. ఒక్కొక్కరికి 3 నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. ఎవరు లేరండి సాక్ష్యాలు చెప్పుకునేవారు? లేనట్లయితే కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి. ఇల్రోయి ప్రార్థన మందిరం కొరకు, అలాగే అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ నిమిత్తము వాహనం కొనాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ యొక్క వాహనం కొరకు ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయము చేయవలసిందిగా కోరుచున్నాం. దాని కొరకు ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. అలాగే రత్నం గారి కుమార్తె వివాహం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇంటి ప్రశాంతి గారి సహోదరి కుమారుడు ఏలియా గారు హాస్పిటల్ ఉన్నారు, సీరియస్గా ఉంది. కొంచెం ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క అనారోగ్యం నుంచి తప్పించులాగున మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని కోరుచున్నాను. అలాగే శాంతి యేసురత్నం గారు జ్వరము జలుబుతో బాధపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నాను. అలాగే దేవి ఎల్మత్తి గారి మనవడు జానక్స్ అనారోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే సంతోష్ ప్రేమ్ కుమార్ కాలేజీలో ఆ యొక్క సీట్ నిమిత్తము ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నారు, మంచి సీట్ దొరకలాగున మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సన్ని చేసే ప్రయత్నాల్లో దేవుడు విజయం ఇచ్చేలాగా మీ అన్నదిన ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనము మంచి సమయంలోకి వచ్చి ఉన్నాం. బ్రదర్ కిరణ్ గారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి అలాగే మరి ఒక మారు మీ అందరితో కలిసి మరి దేవుని నామాన్ని ఆరాధించడానికి, అలాగే ఆయన వాక్యాన్ని స్మరించుకోవడానికి మరి ఒక అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అందరికీ ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఎంతమందికో లేదు ఈ సమయం. మన మధ్యలో ఉన్నవారు లేనివారు చాలామంది ఉన్నారు. చర్చికి రానివారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతమందికో ఈ సమయాన్ని లేదు. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి
ఇచ్చిన సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని దేవుని కోసం ఉపయోగిస్తూ మన ఆత్మలను వెలిగించుకోవడానికి మనందరము సిద్ధముగా ఉండాలి. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన అన్నకు, అలాగే పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, అయా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ వాక్యంతో మమ్మల్ని సంధించండి, మా హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. ఎందు నిమిత్తమైతే నాయనా మీరు ఈ జీవాహారం మాకు ఇస్తున్నారు ప్రభు, అది మా మనసుల్లో, మా జీవితాల్లో నెరవేర్చాలని తండ్రి, మేమందరము నిన్ను మోసుకుని ప్రభు నిన్ను ప్రకటించే వారముగా మా బాధ్యతను మేము నెరవేర్చినట్లు సహాయం చేయమని, అన్నిటికీ మించిన ప్రభువు నీ పరిశుద్ధాత్మ కృపను నాయన, నీ పరిశుద్ధాత్మ తోడ్పాటును మా చుట్టూ మీరు ఉంచమని తండ్రి, వాక్యాన్ని నాయన చెబుతున్న నన్ను మీరు మన్ను చేయండి, నీ సులుషాత్మ మరుగుపరచండి నాయన. మీరు మాత్రమే మహిమ పొందండి తండ్రి. నాయన మేము మిమ్మల్ని చూపించే వారంలాగా మేము ఉండటానికి నాయన నీ కృప చూపించమని, వాక్యం అంతట్లో మీరు తోడుగుండి ప్రభు నీ కృప నాయన దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. 2వ వాక్యం యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి, యెహోవా ఒక నరుని మనవి వినిన దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేసెను. దేవుడు ఈరోజు వాక్యాలను బట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుడు అందరితోనూ ఒకే రకంగా మాట్లాడతాడు, మనందరితోనూ ఒకే రకంగా ఆయన తన కృపను చూపిస్తాడని నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్పనైన వాక్యము ముందుగానే అన్నతో దేవుడు మాట్లాడించాడు. ఆరాధనలో మీరు విన్నారో లేదో తెలియదు, కానీ యెహోషువని దేవుడు నిలబెట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు భయపడని అవసరం లేదని చెప్పేసి అన్న ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు ముందుగానే తెలియజేశారు. ఈ వాక్యము నేను చెప్తున్నట్టు అన్నకు తెలియదు, అలాగే మీకు తెలియదు. కాకపోతే దేవుడు అందరితోనూ ఒకే రకంగా మాట్లాడతాడు అని చెప్పి మరొకసారి రుజువు చేయబడింది. ఇందును బట్టి దేవునికి స్తోత్రాలు. మా వాక్యంలోనికి వెళ్దాం. మన జీవితాల్లో చాలా పరిస్థితులు, కొన్ని మనకు అనుకూలంగాను, కొన్ని మనకు ప్రతికూలంగాను, లేదంటే సందర్భాన్ని బట్టి మన మనసులను ప్రేరేపిస్తూ, మన జీవితాలను ప్రేరేపిస్తూ, పిల్లల్ని కొంచెం, నేను ఎందుకు ప్రతిసారి ఇది చెప్తానంటే, మనం సీరియస్గా వాక్యం వింటే ఏదో ఒక సమయంలో ఒంటరిగా కూర్చుని ఏడ్చే రోజు ఒకటి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఇది ఉంటుంది. ఒంటరిగా కూర్చుని బాధపడి, చుట్టూ 10 మంది ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అయ్యే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు మన మనసు, మనం ఆలోచించిన, మనం విన్న వాక్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు వింటే శ్రద్ధగా ఆ టైంలో ఆ మనసు మనకు గుర్తు చేసే వాక్యాన్ని మనం మన మనసులో భద్రం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే నేను ఈ మాట ఎప్పుడూ చెప్తాను, వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. అది ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒంటరి సమయం, ఏడ్చే సమయం, రోదన చేసే సమయం ప్రతి ఒక్కరికి, నాకు కూడా నేను చాలాసార్లు అనుభవించాను. చుట్టూ 10 మంది ఉన్నా కూడా నేను ఒక్కటే ఒంటరిగా ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయి. నేను నేర్చుకున్న అనుభవాన్ని మీకు చెప్తా ఉంటాను. పిల్లల్ని, మీరు అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. చాలా సందర్భాలు మనకు ప్రయత్నాల ద్వారా మనల్ని సఫలపరచుకునే ఉంటాయి, లేక మనం ఇతరుల ద్వారా పొందే సహాయాలను మన ద్వారా మన పనులు జరుగుతూ ఉంటాయి, లేదంటే మనముగా కొన్ని అధికారాల ద్వారా మన పనులు జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనము ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏదన్నా ఒక అభ్యర్థనను సమర్పించుకుంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వాటన్నిటిని మనకు ఇచ్చేయాలి. లేదంటే ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఇవన్నీ కొన్ని మనుషుల ద్వారా జరిగే ఉంటాయి. కొన్ని ఒక 100 రియల్ మనకు కావాలనుకుంటే కనుక మా ఇంటి పక్కన వాళ్ళనో లేదంటే ఫ్రెండ్స్నో
మనం అడిగితే వాళ్ళ ద్వారా తీసుకునే పనులు కొన్ని ఉంటాయి. కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుని తోడ్పాటు లేకుండా, పరిశుద్ధాత్మని సహాయం లేకుండా జరగని పని ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక సందర్భంలో ఉంటుంది. ఎందుకంటే ఎందుకు నేను చెప్తానంటే మన సంఘంలోనే జరిగిన కొన్ని సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. సన్నీ విషయంలో సన్నీ ఒకసారి నాతో చెప్తా ఉన్నాడు, బావ నేను నా ఐడి గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు దేవా నాకు ఈ ఐడి ఈ టైంకి అవ్వాలని పర్టికులర్గా ప్రార్థన చేశాను. దేవుడు ఖచ్చితంగా ఆ టైంలో నాకు ఆ మెసేజ్ వచ్చేటట్టు నాకు చెప్పాడని చెప్పేసి తను చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే ఒక యవనస్తుడుగా దేవుడి మీద తన మొత్తము తన అధికారాన్ని, తన జీవితాన్ని దేవుని అధికారానికి అప్పగించుకున్నాడు. దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. చంటన్న విషయంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు. ఎందుకంటే ఆయనతో నాకున్న ఈ ప్రయాణం ఇప్పుడుది కాదు, 9 సంవత్సరాలు అనమాట. ప్రతి విషయం నాకు తెలుసు. ఆయన జీవితంలో ఎన్ని జరిగినాయో నాకు తెలుసు. వాటన్నిటిని బట్టి నేను చూస్తున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత ఎత్తిపట్టాడో నాకు తెలుసు. కాబట్టి చార్ల్స్ అన్న విషయంలో వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు మెచ్యూర్డ్ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు పూర్తిగా డెవలప్ అవ్వలే. నేను పక్కనే ఉన్నాను, డాక్టర్స్ మాట్లాడుతుంటే ఆయన పక్కనే ఉన్నా. తను కన్నీరు చెప్పుకోలేక ఏంటి జరిగిందంటే ఈ బాధ చెప్పినప్పుడు ఎలాగా ఈ దేవుడు ఈ గొప్ప కార్యం జరిగిస్తాడనేది డాక్టర్స్ మేము చెప్పలేమన్నారు. కానీ దేవుడు అద్భుత కృపను ఆ బిడ పక్షాన నుండి జరిగించి ఆ చిన్న బిడ్డ ఇప్పుడు 4వ క్లాసో 3వ క్లాసో చదువుతున్నాడు వాడు. ఇన్ని సందర్భాలు మన జీవితంలో మన కంటి ముందు, లేదంటే మన అందరి సంఘస్థుల విషయాల్లో జరుగుతున్నప్పుడు ఎంతోమంది చెప్తా ఉంటారు ఇక్కడ నిలబడి సాక్ష్యాలు, అయ్యా దేవుడు నాకు ఈ జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని జరిగించారంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషి ద్వారా కానీ, ఒక అధికారి ద్వారా కానీ, లేదంటే ఒక వస్తువు కానీ, లేదంటే ఒక ప్రకృతిలో ఉన్న ప్రతి సందర్భాన్ని బట్టి మనము ఒక సహాయాన్ని పొందలేము. కానీ కేవలము దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కానీ ఆ సందర్భము మన జీవితాల్లో నుంచి జరిగిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు, లేదంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మన జీవితం పట్ల తన ప్రణాళికను నెరవేర్చేటప్పుడు మన జీవితాలు ఆయనకు అనుకూలంగా లేదో ఉన్నాయో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో చదువుకున్నాం కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఎంతమంది మనము పూర్ణ హృదయంతో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని పైన ఆధారపడుతున్నాం? మన ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి ఎప్పుడు మనము ఆయనకు సమర్పించుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం? ప్రతి ఒక్కరూ వాళ్ళ మనస్సాక్షిని అడుగుతున్నప్పుడు తన మనస్సాక్షి జవాబు ఇవ్వాలంటే ముందు నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో సరి అయినదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు తన ప్రణాళికను నీ జీవితంలో సరిగా నెరవేర్చాలంటే ముందుగా మనము దేవుని సన్నిధిలో సరిగా నిలబడడానికి నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు నడుస్తున్నావంటే నీ పతనానికి నువ్వు దారి తీసుకుంటున్నావు. ఈరోజు నీకు నాకు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చి, ఈ 2 గంటల సమయాన్ని ఇచ్చి ఎంతోమంది తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ వీరందరినీ తీసుకొచ్చి చర్చిలో కూర్చుని వాక్యం వినమంటే ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినే ఆ 2 గంటల సమయం కూడా దేవుని మనకు ఇవ్వం. 24 గంటల్లో 2 గంటలు దేవుని సన్నిధిలో మనం ఇవ్వలేకపోతున్నామంటే ఇంకా నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో మిగతా రోజుల్లో ఎలా ఉంటుందనేది మీరుగా మీ గుండె మీద చేసుకుని అడగండి. దేవుడు అంటా ఉన్నాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. ఈ పరిస్థితులు జరగాలంటే మనలో కొన్ని ప్రక్రియలు, అంటే మన జీవితంలో క్రైస్తవునిగా పూర్తిగా మనము పరిశుద్ధాత్మ చేతుల్లోనికి మనం వెళ్ళిపోవాలంటే మన జీవితాల్లో కొన్ని ప్రక్రియలు జరగాలి. కొన్ని ప్రక్రియలు జరుగుతూ ఉండాలి. అవన్నీ జరుగుతూ ఉంటే ఒక్కొక్కటిగా జరుగుతున్నప్పుడు దినదినము ఆయన సన్నిధిలో రూపాంతరం చెందబడి ఒక్కొక్క టైంలో ఆయన వచ్చినప్పుడు మహిమా శరీరము ధరించుకుని ఆయన్ని చూస్తూ ఆయన దగ్గరకు వెళ్తున్నప్పుడు ఆనందం ఉంటుంది కదా.
దేవుని ఒకటే కోరుకోవాలి, అయ్యా నువ్వు వచ్చినప్పుడు మహిమా శరీరం దొరుకుని ఉన్న పాటను నువ్వు పిలిచినప్పుడు టక్మని పైకి వెళ్ళిపోవాలి నీ దగ్గరికి. ఎంతమంది ఆ వచనం గురించి, ఎంతమంది ఈ సందర్భాన్ని గురించి వేచి చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మనం అందరం కూడా క్రైస్తవులుగా వాక్యాన్ని అనుసరిస్తూ చర్చికి వస్తూ మనం చెప్పిన జీవాహారాన్ని ప్రతి వారం తీసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఏం అడుగుతున్నామో ఒక్కసారి మనలో మనమే జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ప్రక్రియలో మన జీవితాల్లో దేవునికి మనం ఎప్పుడైతే మన అధికారానికి ఒప్పుకుంటామో మొదటి జరిగే ప్రక్రియ ఏంటంటే దేవుడు మన ప్రార్థనలను వింటాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పూర్ణ హృదయంతో మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన అధికారాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉంటుంది కదా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనము కలిగినవని ఎరుగుదుము. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మన చిత్తానుసారంగా కాకుండా ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతామో, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మీద సరైన అవగాహన లేని మనిషి ఏం అడుగుతాడంటే నాకు భూములు కావాలి, నాకు కార్లు కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, లేదంటే నేను అందరితో పాటు సుఖంగా బ్రతకాలి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో అది దేవునికి, అంటే సుఖంగా బ్రతకం అనేది దేవుని చిత్తం కాదో లేదో ముందుగా తెలుసుకునే అవగాహన ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఎంతవరకు నీకు ఉన్నదానికంటే ఎక్కువ ఆశిస్తున్నావా, లేదంటే నీ పొరుగువారిని బట్టి నువ్వు అసూయపడి నువ్వు అడుగుతున్నావా, అది దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో మనము ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది మనకు ఆయన అధికారం చొప్పున మనకు కలుగునని మనము ఎరగాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే నీ జీవితం అంతా దేవుని అధికారానికి ఒప్పుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన పూర్ణ హృదయంతో ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన నీ ప్రార్థనలను వింటాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు డెఫినెట్గా దేవుడు చెవియొక్కి ఆలకిస్తాడు. వాక్యానుసారంగా మనము ప్రార్థన చేయాలి, లేదంటే పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీకు ప్రార్థన చేయటం తెలియట్లేదో ఆయనే మన పక్షాన వచ్చి మన పక్షాన నుండి ఆయన విజ్ఞాపనలు చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే పూర్ణ హృదయంతో నీ పూర్ణ జీవితాన్ని దేవుని అధికారానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు. మొదటి ప్రక్రియ దేవుడు నీ ప్రార్థనలను ఆలకిస్తాడు. రెండోదిగా నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆలోచించిన దానికంటే అత్యధికమైన మేలులు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీవు ఊహించిన అవసరం లేదు, దేవా నాకు ఇది కావాలి, నాకు అది రావాలి అని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. కానీ నీ జీవితానికి ఏది సరిపోతుందో, లేదంటే నీ జీవితంలో నువ్వు ఇదేది ఇస్తే నువ్వు దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలవో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన రెండోదిగా జరిగే ప్రక్రియ ఏంటంటే నీవు ఊహించిన దానికంటే, నువ్వు ఆలోచించిన దానికంటే అత్యధికమైన మేలులతో నిన్ను తృప్తిపరచగల దేవుడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక.
రెండవదిగా మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధికి, ఆయన అధికారానికి మన జీవితం ఒప్పుకుంటామో, లేదంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో, రెండవదిగా మన జీవితంలో ఏం జరుగుతుందంటే, మీరు అడగక ముందే మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయగ శక్తి గల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడైతే మనకు తోడుగా ఉన్నాడో, మనం ఏమడగాలో మన పక్షాన పరిశుద్ధాత్ముడే మన పక్షాన ఆయనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. దేవా, నా బిడ్డకి ఇది కావాలి. ఎప్పుడైనా మీరు గ్రహించారా, ఆలోచించారా? మీ జీవితాల్లో ఎప్పుడైనా ఊహించినవి జరిగినాయా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టక ముందే మీకు ఈ కార్యాలు జరిగిన ఎంతమంది మీరు మీ మనసులను మీరు మాట్లాడుకోండి. దేవుడు ఎన్నిసార్లు మీకు ఎంతమంది ద్వారా, ఊహించిన వారి ద్వారా ఎన్ని మేలులు జరిగించాడో ఒక్కసారి మన జీవితాలను మనము పరీక్ష చేసుకుందాం. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో, లేదంటే నీ పూర్ణ ఆత్మతో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన అధికారానికి నీ ప్రవర్తన అంతటిని నువ్వు అప్పగించుకుంటావో, రెండవదిగా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఊహించిన దానికంటే, మీరు ఆలోచించిన దానికంటే అత్యధికముగా దయచేసే శక్తి గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూద్దాం, ఆయన నీ అవసరతలన్నీ తీరుస్తాడు. మీరు ఆయనకి చెప్పకముందే, మీరు ఆయన దగ్గరికి వెళ్ళకముందే మీకేం కావాలో దేవునికి తెలుసు. ఇన్ని సృష్టించిన దేవుడు, మిమ్మల్ని నన్ను సృష్టించిన దేవుడు, మనకేం కావాలో ఆయనకు తెలీదా? ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నాకు అది కావాల్సిందే, నువ్వు ఇస్తావా వస్తావా? ఇది మన ప్రార్థన. ఈ రోజుల్లో మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, దేవా నాకు పక్కనోడు వాడు అది కొనుక్కున్నాడు, నేను కూడా అది కొనాలా, ఇది అడుగుతున్నాం. కానీ పక్కన వాడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, నన్ను కూడా అట్టి ఎదుగుదల స్థితికి ఎప్పుడు తీసుకొస్తావని ఎప్పుడైనా నీ ప్రార్థనలో దేవుణ్ణి అడిగావా? ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను ఆత్మీయంగా బలపరచు, విశ్వాసంలో అత్యధిక విశ్వాసంలోకి వెళ్ళాలి, మహిమ నుంచి అత్యధిక మహిమలోకి వెళ్ళాలి, నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయనైనా అని ఎప్పుడైనా నువ్వు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అడిగావా నీ ప్రార్థనలో? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసే పనులు, మన జీవితాల్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏమి దేవుణ్ణి అడిగాము, ఏమి దేవుడి నుంచి పొందుకున్నాము. ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసిన పరిస్థితులు ఎంతగా దగ్గరగా ఉన్నాయంటే, మీరు పరిస్థితులను చూసి ఒక్కసారి మన బ్రతుకులను మనకు బేరీ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. వేర్ వి ఆర్, ఎక్కడున్నాం, దేవునికి ఎంత దూరంలో ఉన్నాం, దేవుడు మనకు ఎంత దూరంలో ఉన్నాడు. చెప్తా ఉన్నాడు కదా, మీరు పరిస్థితులను బట్టి, మీ పాపాన్ని బట్టి, మీ మాటలను, మీ జారత్వాన్ని బట్టి నేను దుఃఖపడి మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానని వాక్యంలో చెప్తా ఉంటాడు. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి బిలీవర్, ఎవరైనా సరే దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా మన మనసుల్లో దేవుడు మనకు ఎంతగా సమీపంగా ఉన్నాడు, మనము దేవుని సన్నిధిలో ఎంత దగ్గరగా ఆయనతో మూవ్ అవుతున్నాము. ఆత్మీయంగా ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, మీ అందరినీ ఇక్కడ తీసుకొని కూర్చోబెట్టి వాక్యం చెప్పాలి అనే ఎవరికైనా సరే అది ఎందుకు ఇది పెట్టాడంటే, దేవుడు వారికి కలిగించిన విశ్వాసము. నేను రక్షించబడినట్టు నా తోటి వారు రక్షించబడాలి, నేను విశ్వాసంలో పైకెదుగుతున్నట్టు నా తోటి వారు పైకెదగాలి అని ఎప్పుడైతే ఆ మనస్సు మనలో వస్తుందో, దేవుడు ఆ మనసుని దీవించాలి, ఆశీర్వదించాలని అనుకుంటాడు. మనకి ఏది అవసరమో అన్నిటినీ దయచేయగలిగే దేవుడు. చూడండి, వాక్యంలో చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, వాక్యం చెప్తాంది కదా, ఆయన ఐశ్వర్యం ఉంది, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏది కూడా కొదువలేదు. మనం అడుగుతున్నాము, మనం అడక్కముందే ఆయనకు మన అక్కర్లు తెలుసు, మన అవసరాలు తెలుసు, అవన్నీ తీర్చగల దేవుడు. అంతేగాని మనం వెళ్ళి మన ఫిజికల్ స్టేటస్ కోసం ఆయన దగ్గర పోరాడాల్సిన అవసరమే లేదు. దేవుని దగ్గర నువ్వు పోరాడవలసింది ఏంటంటే, నా జీవితం నీ సన్నిధిలో ఎలా ఉంది, నీకు అనుకూలంగా ఉందా లేదా, నీ ప్రేమ నాలో ఉందా లేదా, నీవు నన్ను ప్రేమించినట్టు నేను ఇతరులను ప్రేమిస్తున్నానా లేదా, నన్ను వలె నా పొరుగువారిని నేను ప్రేమిస్తున్నానా లేదా,
నా మనసులో నా విశ్వాసము నిన్ను మెప్పించేదిగా ఉందా లేదా, నా జీవితం నిన్ను మెప్పించేదిగా ఉందా లేదా, నా విశ్వాసంతో నిన్ను మహింపరుస్తున్నానా లేదా అని ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో ధారబోసి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆ రోజు దేవుడు ఆయన సన్నిధిలో నీ జీవితాల్లో ఈ కార్యాలన్నీ జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతవరకు నువ్వు దేవుడి నుంచి దూరంగా పడిపోతూ, ఎంతవరకు లోకాన్ని చూస్తూ లోకమెప్పుల కోసం ఆశపడుతూ, దేవా నాకు ఇంకా ఇది జరగలేదు, దేవా నాకు ఇంకా జరగలేదని దేవునితో నువ్వు ఎంత పోరాటం చేసినా అది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దేవుడు నీ మనవులకు ఆయన చెవి దూరంగా పెడతాడంట. ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యేసుప్రభు అంటే ఏంటో తెలుసు, యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసు, యేసుప్రభు ఎందుకు మరణించాడో తెలుసు, యేసుప్రభు ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడో తెలుసు, యేసుప్రభు ఎందుకు రెండో రాకడలో వస్తాడో కూడా మనందరికీ తెలుసు. కానీ ఇంకా 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 ఈ పాడుబడిన లోకంలో మన జీవితాలను తడిపేసుకుంటూ ఆ లోకానుసారంగా బ్రతికేస్తూ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పేతురు పత్రికలు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చేసిన పాపాన్నే మళ్ళీ 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 చేస్తూ పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ దేవుణ్ణి దుఃఖపెడుతూ ఎంతవరకు కుక్క బతికినట్లు మనం బ్రతుకుతాం. కుక్కతో పోలుస్తున్నాడు దేవుడు అటు విశ్వాసం. అంతకన్నా హీనమైన మాట వాక్యంలో ఇంకోటి ఉండదు. కనుక మనందరము కూడా మన విశ్వాస పరిమాణము, మన 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 ఆయన ఆధ్యాత్మిక జీవిత పరిమాణము, మన ఆలోచన పరిమాణము, మన ప్రార్థన పరిమాణము ఆయన సన్నిధిలో ఎలా ఉందో మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి. దేవా నీ సన్నిధిలో నీకు ఇష్టడుగా బ్రతుకుతున్నానా లేదా, దేవా నా హృదయం ఎంతవరకు నాయన నీకు దగ్గరగా ఉంది, నా హృదయంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా నడతలు ఎలా ఉన్నాయని ఎప్పుడైనా ఒక్కసారి దేవుణ్ణి నువ్వు క్వశ్చనేసి అడిగావా? నీ ప్రార్థనలో నువ్వేం అడుగుతున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ప్రతి అవసరము ఆయనకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన అడిగిన వారికల్లా తన కృప చొప్పున దయచేయగల అధికారం గల దేవుడు ఆయన. నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నీ జీవితానికి నీకు ఏం కావాలో ఆ టైంకి అవంతటికి అవే వస్తాయి. మీరు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అత్యధికమైన మేలులు దయచేయగల శక్తివంతుడై ఉన్నాడు. మీ ప్రార్థనలన్నిటినీ ఆయన వినివాడై ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో నీ ప్రవర్తన అంతటిని యెహోవాకు, ఆయన దేవుని సన్నిధికి నువ్వు అధికారానికి ఒప్పుకుంటావో అప్పటి నుంచి దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా మేలులు దయచేస్తాడు. మీరు అడుగుదానికంటే మీ అవసరాలను ఆయన ఐశ్వర్యం చొప్పున తీర్చే దేవుడు అయి ఉన్నాడు. నాలుగో ప్రక్రియ మనకు చూద్దాం. నిన్ను విశ్వాస వస్త్రధారణ. ఎంతమందికి తెలుసు విశ్వాస వస్త్రధారణ? మనందరము క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము, మనకేమి యుద్ధాలు జరగమంటారా? విశ్వాసగా ఏ యుద్ధము ప్రశాంతంగా ఉంటుందో మన జీవితం? ఒక్కసారి చెప్పండి. దేవుడిని తెలుసుకుని విశ్వసించి యేసయ్యను నమ్ముకుని బాప్తిసం తీసుకుని విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన మనకు జీవితం ప్రశాంతంగా ఉంటుందంటారా? ఆశీర్వాదాలు అవంతటిగా అవే వస్తాయంటారా? మరి తెలిసి మనం ఏం చేస్తున్నాం? ఏంటా పోరాటాలు? మన జీవితంలో ఏం పోరాటాలు ఉన్నాయి మనకి? మన జీవితంలో మనకు ఆత్మీయ వరములు, లేదంటే ఆత్మీయ యుద్ధోపకరణములు, స్పిరిచువల్ వార్ఫేర్, ఇవి మనకు ఎంతవరకు మనకు ఉన్నాయి? ఆ షీల్డ్ మనకు ఎంతవరకు ఉన్నదని ఒక్కసారి ఎప్పుడైనా మనం గమనించుకున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామా? నేను ఈ విశ్వాస జీవితంలో పోరాడలేకపోతున్నాను, నాకు కావాల్సిన వస్త్రధరణ, లేదంటే నాకు కావాల్సిన యుద్ధోపకరణలు నాలో ఏమన్నా కొదువై ఉన్నాయేమో నాకు దయచేయి నాయనా అని ఎప్పుడైనా అడిగామా మనం ప్రార్థనలో? ఏం అడగాలో మనకు తెలుసా? ఒక్కసారి వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాలు. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాలు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఈ అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశమండలమందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలమా. ఎప్పుడైతే ఆయన అధికారానికి మన జీవితాన్ని అప్పగించుకుంటామో దేవుడు నీకు ఆ ఆత్మీయ వస్త్రాధరణ ధరింపజేస్తాడు. యుద్ధోపకరణలు మీరు పోరాడాల్సింది విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి ఒక్కడు కూడా పోరాటం చేయాలి. ఎవరితోనంటే ఈ లోకనాథులతో, చీకటి అంధకార శక్తులతో, దురాత్మల సమూహంతో మనం పోరాటం చేయవలసింది. ఈ పోరాటము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కాగా మనం ఎప్పుడైతే దేవుని అధికారానికి మన జీవితాన్ని అప్పగించుకుంటామో దేవుడు ఖచ్చితంగా సర్వాంగ కవచముగా ఆ యుద్ధోపకరణములు మనకు ధరింపచేయ శక్తి గలవాడు అన్నాడు. 4వ ప్రక్రియగా మన జీవితంలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఆయన సన్నిధికి ఒప్పుకుంటామో, ఆయన అధికారానికి మన జీవితాన్ని అప్పగించేసుకుంటామో, 4వదిగా మన జీవితంలో జరిగే ప్రక్రియ ఏంటంటే సర్వాంగ కవచముగా విశ్వాసములో నువ్వు యుద్ధం చేయడానికి సరిపడా యుద్ధోపకరణములు నీకు ధరింపచేయ శక్తి గల దేవుడై ఉన్నాడు. 5వదిగా మనం చూద్దాం. ఆయన నిలకడ, ఆయన ప్రేమ, ఆయన స్థిరమైన ప్రేమ ఆయన నీకు దయచే శక్తి గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రేమ మనకు కావాలి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు దేవుని ప్రేమ మనకు కావాలి? దేవుని ప్రేమే మనకు లేకపోతే ఈరోజు మీరు నేను ఈ స్థితిలో ఉండి మాట్లాడుకున్న వాళ్ళమే కాదు. నేను చెప్తే మీరు నేనులే కాదు, ఏమంటారు తెలుసా? చెప్పావులే పై అంటారు. అవునా కదా? అవునా కదా? ఈరోజు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారంటే దేవుని ప్రేమ మన మనసులో ఉంది కాబట్టి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే భయభక్తులు మనలో ఉన్నాయి కాబట్టి. ఇది మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన జీవితాలను ఆయన అధికారానికి ఒప్పుకుంటామో దేవుడు ఇవన్నీ మనకు దయచేస్తాడు. ఈ 5వ ప్రక్రియగా మన జీవితంలో జరిగే మార్పు ఏంటంటే దేవుని ప్రేమ స్థిరముగా మన మనసుల్లో నాటబడి ఉంటుంది. వాక్యాన్ని చూసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6-7 వచనాలు. 1 పేతురు 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని సన్నిధిలో మన జీవితాలను ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మన మనస్సుల్లో నిండే ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదము, ఆయన ఆ వామ్నెస్ ఎంత అనుభవించాలంటే అది అనుభవిస్తే కానీ తెలియదు ఆ పరిస్థితి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆయనకి మనం పూర్తిగా సమర్పించుకుంటామో ఆ కేర్నెస్ ఒక కవర్ లాగా మనల్ని ఆయన సన్నిధిలో నిలబెడతా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని మనము దీన మనస్కులుగా ఉంచుకున్నప్పుడు. ఈ దీన మనసు మనలో కలగడానికి 5వ ప్రక్రియగా ఈ దీన మనసు అనే ఒక మార్పు మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. 5 మార్పుల గురించి నేను మీకు చెప్పాను. మొదటిగా దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మొదటిగా జరిగే ప్రక్రియ ఏంటంటే ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. రెండవదిగా ఆయన మనం ఊహించిన దానికంటే ఆలోచించిన వాటికంటే అత్యధికమ దయచేయగల శక్తిని మనకు దయచేస్తాడు. మూడవదిగా మన అవసరతలన్నింటినీ తీర్చే దేవుడు. మన అవసరతలన్నీ మనం అడక్కముందే ఆయన కృప చొప్పున అన్నీ దయచేయగల దేవుని శక్తి మనకు వస్తుంది. నాలుగవది ఆయన విశ్వాసమునకు, నీ విశ్వాస పోరాటమునకు కావలసిన యుద్ధోపకరణములు దయచేస్తాడు. 5వదిగా దేవుని ప్రేమ అన్నిటికీ మించిన, ఈ 4టిని మించిన దేవుని ప్రేమ మన మనసుల్లో నాటుకుని చొచ్చుకుని దేవునికి మనము ఉపయోగపడే వస్తువులుగా మనకి తయారు చేస్తుంది.
ఈ 5 ప్రక్రియలు మనకు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక మన మనసును, మన ఆలోచనలు, మన సమస్తమును పెంటగా ఎంచుకుని, దేవా నీ సన్నిధిలో నేను మిన్నలిని, చచ్చిన కుక్కను, లేదా ఎందుకు పనికిరాని వాడిని, నేను గడ్డి పువ్వు వంటి వాడిని, ఇంతలో కనపోయే అంతలో మాయమైపోయేవాడినని ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుని పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా నీ మనసంతటిని, నీ జీవితం అంతటిని ఆయన సన్నిధికి వెళ్ళి ధారబోసి, నీ అధికారానికి నా జీవితాన్ని ఒప్పుకుంటున్నాను నాయన, నీ చిత్తం నాతో జరిగించని ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావో ఈ 5 ప్రక్రియలు నీ జీవితంలో జరుగుతాయి. ఇలాంటిది ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. ఆ వ్యక్తిని మీకు నేను పరిచయం చేసి వాక్యాన్ని ముగిస్తాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 7 నుంచి 25 వచనంలో చదవద్దమ్మా, నేను చదువుతాను సందర్భాన్ని బట్టి. ఇక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే, దేవుడు అబ్రహాము సంతానానికి నేను కానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఇశ్రాయేలులందరినీ ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపిస్తున్నాడు. ఆ నడిపిస్తున్న యాత్రలో మరి మోషే నాయకత్వం తర్వాత యెహోషువ, కాలేబుల్ని దేవుడు ఎన్నుకుని యెహోషువని ధైర్యాన్ని ఇచ్చి యెహోషువని నిలబెట్టి ఇశ్రాయేలు సంతానాన్ని ఆ కాల్ బలమును దేవుని శక్తి ద్వారా ఆయన నడిపిస్తూ ఆయన ముందు అనేకమైన గొప్ప కార్యాలను జరిగిస్తూ, యెహోషువ ఎప్పుడైతే దేవుని అధికారానికి తన జీవితాన్ని ఒప్పుకున్నాడో, యెహోషువ ఆ కాల్ బలమంతటిని నడిపిస్తున్నప్పుడు ఎన్నో అవరోధాలు జరిగినాయి, ఎన్నో ఇబ్బందులు. ఎరికో పట్టణం గురించి మనందరికీ తెలుసు. దేవుడు ఎరికో పట్టణాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అమోరీయులను, కనానీయులను ఎంతోమందిని దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేసి ఇశ్రాయేలులకు విజయాన్ని కలుగజేస్తున్నప్పుడు ఆ సందర్భంలో జరిగిన ఒక సంఘటనను మీకు నేను గుర్తు చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఇశ్రాయేలులు హాయి పట్టణం మీద విజయాన్ని సాధించి వారి మార్గం గుండా వెళ్తుండగా గిబియోనీయుల పట్టణంలోనికి వారు వస్తారు. గిబియోనీయులు ఎప్పుడైతే ఇశ్రాయేలులు వస్తున్నారని వారు వింటారో, ఇంతకుముందు జరిగిన సంఘటనలన్నీ వారు విని గిబియోనీయులు ఏమంటారంటే, మీ దేవుడు మీ పక్షమును జరిగించిన కార్యములు మేము విన్నాం, తద్వారా మీతో మేము యుద్ధం జరిగించాం, మీతో మేము సంధి చేసుకుంటామని చెప్పి ఎప్పుడైతే గిబియోనీయులు ఇజ్రాయేలుతో సంధి చేసుకుని ఇజ్రాయేలు ముందుకు సాగిపోతారో, ఇజ్రాయేలులు ముందుకు వస్తున్నప్పుడు మరి యెరూషలేము రాజు, మరి హెబ్రోన్ రాజు, మరి ఇంకా 5 రాజులు, ఆ 5 రాజులు ఈ వార్త విని ఇజ్రాయేలీలు గిబియోనీయులతో సంధి చేసుకున్నారు. నెక్స్ట్ మనమంతే, మనము 5 కలిసి వీళ్ళని ఆపకపోతే మనల్ని కూడా వీళ్ళు మిడతల దండు వచ్చినట్టు మన మీద పడిపోతారు, మనల్ని తుడిచిపెట్టేస్తారు, మనం అందరము నాశనం అయిపోతామని చెప్పేసి ఈ 5 రాజులు యెహోషువ పైకి దండెత్తి, లేదంటే గిబియోనీయుల పైకి దండెత్తి వచ్చినప్పుడు గిబియోనీయులు ఏం చేస్తారంటే యెహోషువకు వర్తమానం పంపి, నాయనా నేను మీకు అధికారానికి, లేదంటే మీ అందరికీ మేము ఒప్పుకున్నాం, మీతో మేము సంధి చేసుకున్నాం, మీరు మాకు సహాయం చేయకపోతే మేము ఈ రాజుల చేతిలో మేము హతమయ్యాల్సి వస్తుంది అని చెప్పి వర్తమానం పంపించినప్పుడు యెహోషువ జరిగించిన ఆ క్రియ మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. ఆ వార్తను వినంగానే యెహోషువ ఏం చేస్తాడంటే వెంటనే లేచి మరి ఆ కాల్బలం అంతటిని, ఆయనకున్న సైన్యం అంతటిని మరి తీసుకువెళ్ళిపోతూ, మరి ఆ సైన్యం అంతటిని కూడా ముందుకు నడిపిస్తూ మరి వెళ్తున్నప్పుడు యెహోవా ఆయన అడక్క ముందే, మీరు క్లియర్గా ఆ మాట చదవాలి. 10వ అధ్యాయం 7వ వచనంలో యెహోషువ అతని యొద్దనున్న యోధులందరూ, పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేసినట్టు ఎక్కడా లేదు. నేను వెళ్తున్నాను, నాకు ధైర్యాన్ని దయచేయి, ఈ యుద్ధాన్ని నేను గెలవాలని ఎక్కడా అడగల. యెహోషువ బయలుదేరాడు. ఎవరి మీద ఆధారపడి బయలుదేరాడు? దేవుని పైన ఆధారపడి బయలుదేరాడు. ఆయన నడకలు, ఆయన సమస్తము దేవునికి తెలుసు. ఆయన బయలుదేరంగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళు, వారిని నీకు నేను అప్పగించేస్తాను. ఈ రోజుల్లో దేవుడు అదే పరిస్థితిని మనలో కోరుకుంటున్నాడు. ఏదైనా సరే ఒక ఆత్మీయ కార్యం మనం జరిగించాలంటే మనం ముందుకెళ్ళిపోవాలి. వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర వాక్శక్తి లేదు, నేను మాట్లాడలేను వాడిను, నేను పాటలు పాడలేను, వాక్యం చెప్పలేను, నేను పరిచర్య చేయలేనని ఎప్పుడైతే నీకు నువ్వు సాకులు చెప్పి వెనకడిగేస్తున్నావో
దేవుడు నిన్ను అదే స్థితిలో ఉంచుతాడు. ఇక్కడ యెహోషువ ఏం చెప్తున్నాడంటే, ఆయన బయలుదేరిపోయాడు. ఎప్పుడైతే సహాయం చేయమని అడిగారో ఆయన బయలుదేరిపోయినప్పుడు యెహోషువతో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళు, ఆ జనాంగాన్ని నీకు నేను అప్పగిచ్చేస్తాను. ఈ పరిస్థితిలోకి దేవుడు మనల్ని రావాలని కోరుకుంటాడు. రెండోదిగా మనం చూద్దాం, ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. వెనక ముందు ఆలోచించకుండా, ఏది నాకు అడ్డొస్తుందని ఏదో నేను భయపడుతూ కూడా వెళ్లకుండా హఠాత్తుగా వారి మీద పడిపోయాడు. మన ఆత్మీయ జీవితంలో ఇంత రెడీనెస్ కావాలి. మన ఆత్మీయ జీవితంలో ఇంత రెడీనెస్ కావాలి. ఏ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవుడు మనకు సెలవీయగానే ఇమీడియట్గా లెగిసి హఠాత్తుగా సడన్గా నువ్వు లేచి ఆ పట్టణంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే రెడీగా ఉండాలి నీ దగ్గర వాక్యం. ఈ పరిస్థితిని మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోవా గిబియోనీల ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. ఎప్పుడైతే దేవుని మీద మన ఆధారపడి మన ప్రయాణాన్ని మన సమస్తాన్ని దేవునికి అప్పగించుకుంటామో ఆ భయాన్ని మనకు దేవుడు అడక్క ముందే దయచేస్తాడు. ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగల శక్తి గల దేవుడు మనకున్నాడు. మన అవసరాలు తీర్చే దేవుడు మనకున్నాడు. మన ప్రార్థనలు వినే దేవుడు మనకున్నాడు. మనకేం కావాలో తెలిసే దేవుడు మనకున్నాడు. ఆత్మీయంగా పోరాడాలి చెప్పే దేవుడు మనకున్నాడు. ఆయన ప్రేమ మన చుట్టూ ఉంది. ఇవన్నీ మనకు తోడుగా ఉంటాయి. ఎప్పుడు అంటే నీ జీవితాన్ని, నీ సమస్తమంతటిని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఎప్పుడైతే నువ్వు దేవుని అధికారానికి నీ జీవితాన్ని, నీ సమస్తాన్ని ఒప్పుకుంటావో, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి అడిగినప్పుడు నువ్వు నిలబడి మాట్లాడాల్సిన పని కూడా అవసరంలా. నువ్వు బయలుదేరి వెళ్ళిపోతుంటేనే నీ వెనకాల వంతటికి అవే జరిగిపోతూ ఉంటాయి. యెహోషువ ఎప్పుడైతే గిబియోనీయులు అడిగారో ఎక్కడ కూడా నిలబడి ప్రార్థన చేసినట్టు మనకు కనబడలేదు, కానీ వెంటనే యెహోషువతో ఇలాగని, నువ్వు వెళ్ళు, వారిని నేను అప్పగించేస్తాను, వారిని ముందు నిలవనివ్వను, వారిని అందరినీ నేను హతం చేస్తానని ఆ ధైర్యాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. ఈ ధైర్యం నీకు నాకు కావాలంటే, ఈ ప్రవర్తన నాలో మార్పు తీసుకురావాలంటే, మనం ఎవరి వైపు చూడాలంటే అద్వితీయ దేవుని వైపు మన కన్నులు, మన జీవితాలను ఆయన వైపు చూస్తున్నప్పుడు విశ్వాసం నుంచి అత్యధిక విశ్వాసము, మహిమ నుంచి అత్యధిక మహిమలోకి మనం ఎప్పుడైతే మన ప్రయాణం ఆత్మీయ జీవితం సాగుతుందో, నీకు వచ్చే అవరోధాలన్నీ లోకంలో అనేకమైన ఉంటాయి. లోకంలో సినిమాలు, ఫ్రెండ్స్, లేదంటే త్రాగుబోతులు, విందు, ఏదేదో ఉంటాయి. మనల్ని ఆకర్షించే ప్రతి వస్తువు లోకంలో ఉంటుంది. ఇవన్నీ మన ప్రయాణానికి అడ్డంకులే. వీటన్నిటినీ మనకి ఆ ధైర్యాన్ని, ఆ విజయాన్ని, వాటన్నిటినీ ఎదిరించే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పూర్తిగా మనల్ని మనం అప్పగించేసుకుంటామో, ఆయనను మనకు అడగాల్సిన పనే లేదు. దేవా, నా జీవితాన్ని సంపూర్ణంగా నీ అధికారానికి, నీ చిత్తానికి నేను అప్పగించేసుకున్నాను, నీ చిత్తము, నీ ప్రణాళిక నా పైన జరిగించినప్పుడు, ఎప్పుడైతే నీ దేవుని కంట్రోల్లో నువ్వు ఉంటావో సమస్త పరిస్థితులు నీ కంట్రోల్లో ఉంటాయి. ఏంటా కంట్రోల్ అంటే, ఇప్పుడు చూడండి, అమోరీయులు 5 రాజుల సైన్యము అమోరీయులు అందరూ ఐదుగురు ప్రజలు గిబియోనుల మీద యుద్ధం చేస్తానికి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలీలు మరి వారితో యుద్ధం చేస్తున్నప్పుడు, మరి అంతటి సైన్యాన్ని జయించాలంటే ఒకరోజు చాలదు. వారు ఇంకా వస్తూనే ఉంటారు. ఒకరోజు టైం ఇచ్చారంటే వాళ్ళు ఇంకా కూరుకోవడానికి, లేదంటే బలవంతులు అవడానికి టైం ఉంటుందని చెప్పేసి మరి యెహోషువ ఆ రోజు ఆయన ఏం చేస్తాడంటే, దేవుని సన్నిధిలో ఈరోజు సూర్యుడా అయ్యానోలులో ఆగుము, సూర్యుడా గిబియోనులో ఆగుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో ఆగుము అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి శాసించాడో, ఒక దినమంతా సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదంట, చంద్రుడు పైకి రావడానికి కూడా. ఇంతవరకు సైంటిఫికల్గా ప్రూవ్ కాని పరిస్థితి దేవుడు ఒక సాధారణ మనిషి జీవితంలో జరిగించాడు. ఎవరండి చెప్పాలి? అందరూ
ఎవరి జీవితంలో జరిగించాడు? ఒక సాధారణ మనిషి. మీరు వాక్యం చదువుకున్నారు, ఒక నరుని విషయంలో జరిగించాడు ఈ మాట. ఒక ప్రవక్త కానీ లేదంటే ఒక దేవుని విశ్వాస ప్రయాణంలో అత్యధిక పీక్ స్టేజ్లో ఉన్న మనిషి జీవితంలో కాదు, కానీ ఒక నరుని విషయంలో ఆ వాక్యం మళ్ళొకసారి మీకు చదివి నేను వినిపిస్తాను. యెహోవా ఒక నరుని మనవి వినిన రోజు ఇంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేదని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు మీరు నేను యెహోషువ అంటే నార్మల్ పీపులే. మన విశ్వాసము ఎందుకంత బలంగా ఉండట్లేదు? ఈరోజు నీ మీదకు వస్తున్న ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, నీ మనసును, నీ విశ్వాస జీవితాన్ని ఛిద్రం చేస్తున్న ఆ లోకాశలు ఎందుకు నీ నుంచి దూరంగా పడిపోవట్లేదు? ఒక నరుని మనవి విని చంద్రుడిని సూర్యుడిని ఆపించిన దేవుడు ఈరోజు నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసే ప్రతి పనిని ఆపలేడా? ఎందుకు అడగలేకపోతున్నాం? ఎందుకు జీవితంలో మన శరీర అవసరాలను గురించి దేవుని సన్నిధిలో ప్రతిరోజు పాకులాడుతున్నావే కానీ ఎందుకు నా ఆత్మీయ జీవితాన్ని సరిచేయవు, ఎందుకు నా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అత్యధిక స్థితిలోకి తీసుకెళ్ళవు అని ఎవరు ఎప్పుడు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నారు? ఒక్కసారి మన మనస్సాక్షిని మనము ప్రశ్నించుకుందాం. ఒక్క నరుని మనవి సాధారణమైన వ్యక్తి, ఒక వ్యవసాయకుని కొడుకు యెహోషువ అడిగినప్పుడు దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడండి. ఇంతవరకు బైబిల్ చరిత్రలో ఆ సంఘటన ముందు కానీ ఆ తర్వాత కానీ జరగలేదని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడింది. ఈరోజు అట్టి పరిస్థితులు మన జీవితంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చిన్న సమస్యలు, చిన్న వ్యర్థమైన వాటి కోసం మన విశ్వాస జీవితాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం. పక్కనోడు సినిమాకి రమ్మంటే ఆ బలహీనతలు నీ విశ్వాస జీవితాన్ని తాకట్టు పెట్టి సినిమా హాల్కి వెళ్ళిపోతున్నాం. ఎంతవరకు మనం ఈ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని సన్నిధిలో మన మూర్ఖత్వాన్ని ఆయన సన్నిధిలో ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాము? వాక్యం చెప్తుంది కదా, ఒక నరుని మనవి విని దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు. అక్కడ యెహోషువ యుద్ధం చేశాడు అనుకుంటారా? యెహోషువ యుద్ధం చేశాడా? యెహోషువ సైన్యం యుద్ధం చేశాడా? ఒక్కసారి వాక్యం చదువుదాం. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్హోరోను వారు దిగిపోవు త్రోవ వరకు పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వాడి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే దేవుడు నిన్ను పదడుగులు ముందుకు తీసుకెళ్తాడు. దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే ఆయన పిలవగానే లేసే ఆయన సన్నిధిలో నిలబడాలి. శక్తి కలిగి, బలము కలిగి, నా నోటి మాంద్యం గలవాడిని మోషే అన్నాడు, తిన్నగా తీసుకెళ్ళి నాయకుడిగా చేసేసాడు. ఈరోజు నిన్ను దేవుని సన్నిధిలో నిలబడటానికి ఆటంకపరుస్తున్న పరిస్థితి ఏంటి? నువ్వు గమనించావా? గుర్తించావా? ఎందుకు నువ్వు దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడలేకపోతున్నావు? ఎందుకు నీ విశ్వాస జీవితం పదే పతనమైపోతుంది? కుక్కకు వాల్తుకు తిరిగినట్లుగా మనం ఎందుకు తిరగాల్సి వస్తుంది? ఒక్కసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు దేవుడిచ్చే ఒక్క ఆన్సర్ ఏంటంటే, ఒక నరుని మనవి విని దేవుడు గిబియోనులో సూర్యుని ఆపేశాడు, అయ్యాలోనులో చంద్రుడిని ఆపేసి ఆయన జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యాన్ని ప్రపంచమంతటా సైంటిస్ట్ ప్రతి ఒక్కరూ నివ్వెరపోయే ఒక జీవిత సూత్రాన్ని, సత్యాన్ని అక్కడ వాక్యంలో లిఖించేశాడు. ఇది మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో ప్రామాణికం కావాలి. నేను అంతటి ప్రవక్తను కాదు కదా, నేను అంతటి పాస్టర్ని కాదు కదా, నేను అంతటి బైబిల్ జ్ఞానం ఉన్నదాన్ని కాదు కదా, నేను పాటగత్తెను కాదు కదా, నేను ఆటగత్తెను కాదు కదా. ఎంతవరకు నీ సాకులతో నువ్వు పడిపోతావు? దేవుడు ఏమన్నాడంటే, యెహోషువ ఒక్కసారి అడిగారు అంతే. గిబియోనీలు లేచి ఎమ్మటనే బయలుదేరిపోయి సడన్గా వారి మీద పడిపోయాడు. పడిపోయినప్పుడు యెహోషువకు తోడున్నది ఎవరో తెలుసా? దేవుడు. వారు చంపిన వారికంటే, యెహోషువ సైన్యం చంపిన దానికంటే దేవుడు వాళ్ళని చంపిన సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్కసారి ఆ వాక్యం చదువుకుని మనము సెలవు తీసుకుంటాను.
యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఒక నరుని వినిన దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మీ పక్షమున దేవుడు యుద్ధం చేయాలంటే మీ జీవితాన్ని, మీ మనసును, మీ ప్రవర్తనను, మీ సమస్తమును దేవుని సన్నిధిలో ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు. దేవుడు విశ్వాస జీవితంలో మనందరినీ కోరుకునే ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి మన జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు సమస్త కార్యాలు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ, విశ్వాస జీవనంలో పైపైకి తీసుకెళ్తూ, ఒక ఉన్నత స్థాయిలో ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతామో, ఆయన సన్నిధిలో హత్తుకుని ఆయన నిలవబెట్టే ఆ పరిస్థితి అందరికీ దేవుడు దయచేయను గాక. వాక్యం ప్రార్థన చేసుకుందాం. మహామహిమ గల మా గొప్ప తండ్రి, అయ్యా, ఒక నరుని మనం విని చంద్రుణ్ణి సూర్యుడిని ఆపేచేసిన గొప్ప దేవుడు మీరు మాకున్నారు. అలాగే మా విశ్వాస జీవితంలో ప్రభు చాలా ఆటుపోట్లు ఉన్నాయి, చాలా సమస్యలు మమ్మల్ని వేధిస్తున్నాయి. పరిపూర్ణంగా మేము తయారవడానికి ప్రభు ఈ లోకంలో అనేక విధాలుగా మాకు శోధకుడు శోధిస్తూ ఉన్నాడు తండ్రి. అట్టి శోధనను ఎదిరించుకునే ఆ ఒక గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప సందర్భాన్ని మాకు ఇవ్వండి. అట్టి ధైర్యాన్ని, శక్తిని, మాకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని, ఈ చిన్న వాక్యాన్ని మా మనసుల్లో మీరు స్థిరపరిచి బలపరచుకొని వాక్యానుసారంగా బ్రతికే అవకాశము మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పలు కూడా దేవుని అర్థం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన కిరణ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితాల్లో ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు అందరూ స్వబుద్ధిని ఎక్కడ ఆధారం చేసుకోమన్నారు? ఎక్కడ? నీవు ఆధారం చేసుకోనక, లోకంలో ఆధారం చేసుకోనక దేవునికి అప్పగించండి మీ బుద్ధి అన్నాడు. అంటే ఇప్పుడు యుద్ధం వస్తుంది అన్నామనుకో, మొట్టమొదటిగా మనం ఏమవుతుందో తెలుసా? దేవా ఎందుకు వస్తుంది యుద్ధం ఈ ఖత్తరకి అని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన జ్ఞానం కోసము, ఆయన యొక్క మాట కోసం ఎదురు చూడడం. మన జ్ఞానం ఆలోచించుకుని మనం ఇక్కడి నుంచి అంతా పారిపోవడానికి సిద్ధపడిపోతాం. అలాగే స్వబుద్ధి అంటే అన్నాడు కదా, అక్కడ పౌలు అంటున్నాడు కదా, ఎవరితో పోరాడాలి మీరు? ప్రధానులతోనూ అధికారులతోనూ. ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో ఎక్కడో ఆలోచించిన అవసరం లేదు, కానీ నీ కుటుంబంలో ప్రధాని ఎవరంటే భర్తకేమో భార్య, భార్యకేమో భర్త. ఇక్కడికి వచ్చేసరికి నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటా, కానీ సర్లే దేవుడు వాక్యం ప్రకారం భర్తకు లోబడమన్నాడు కదా అని దేవుని జ్ఞానం కోసం, దేవుడు చెప్పే ఆలోచన కోసం ఎదుర్కోకుండా భార్య యొక్క బుద్ధితోనే, ఆమె జ్ఞానంతోనే, ఆమె ఆలోచనతో ఇష్టం వచ్చినట్టు భర్తనే ఏగేస్తుంది. అలాగే భర్త కూడా ఎంతో మనం వాక్యం చెప్తూ ఉంటాము, పాటలు పాడుతూ ఉంటాం, ఆరాధన చేస్తుంటాం, దైవ సేవ చేస్తూ ఉంటాం. కానీ ఆ సమయానికి వచ్చేసరికి నా బుద్ధిని ఎక్కడ ఆధారం చేసుకోవాలని చూడకోకుండా భార్యను కూడా ఇష్టం వచ్చినట్టు ఏగేస్తూ ఉంటాం. అయితే ఎందుకు ఈ మాట చెందుతానంటే, స్వబుద్ధి అన్నది మనకి స్వస్థ బుద్ధి కింద మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన సందేశం. ఎందుకనంటే, నీ ఆధారం అనేసరికి యెహోషువ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఏమీ లేదు ఆయనకి. ఆయన కేవలం అన్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాక్యాన్ని చదువు, రోజు చదవాలి. నువ్వు రోజు చదువునప్పుడు నీ బుద్ధి మారిపోదు. రోజు దీని ప్రకారం నడువు, అప్పుడు నువ్వు తప్పిపోకుండా ఉంటావు. రోజు దీన్ని పఠించు, ధర్మశాస్త్రాన్ని బాగా నాకు తెలిసేసి అనుకోక, రోజు చదివితే కనుక నువ్వు చక్కటి మార్గంలో చూస్తావు, ఇంకా పక్కవారిని ఎవరిని చూడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు చూసి దేవుని జ్ఞానము, ఆయన మాటల కోసము, ఆయన బుద్ధి కోసము, ఆయన పరలోకమునిచ్చేటట్టే మాట కోసం నువ్వు ఎదురు చూస్తే కనుక మనం ఎప్పుడు కూడా వాక్యం ప్రకారమే నడుస్తాము. మంచి మనసు కలిగి ప్రార్థనకై ఏమన్నారు? ప్రార్థన చేయాలంటే ప్రార్థనకి ఏమి కావాలో దేవుడికి తెలుసు, కానీ నీ బుద్ధి బాగుంటే దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఐశ్వర్యం అంతా ఆయన దగ్గర ఉంది, కానీ నీ బుద్ధి బాగుంటే అడగక ముందు ఆయన ఇచ్చేస్తాడంట. చెప్పలు కూడా దేవుడు. హల్లెలూయా. అలాగా దేవుడు అన్నీ ఇవ్వాలంటే యెహోషువ ఒకటే చేశాడు,
కుటుంబం అంతటిని చక్కదిద్దుకోవాలనే బుద్ధితో ఆయన నడిచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న తల్లి, ఇక్కడున్న తండ్రి బిడ్డలతో మాట్లాడుకుంటూ, భార్యతో మాట్లాడుకుంటూ, భర్తతో మాట్లాడుకుంటూ, బిడ్డలతో మాట్లాడుకునే బుద్ధి మనకుండి కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటూ చక్కగా నడుస్తూ ఉంటే దేవుడు తన మహిమైశ్వర్యం ద్వారా సమస్తాన్ని కూడా మనపై కుమ్మరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టు కృప మనందరికి దయచేయను గాక. చక్కటి వాక్య అందించిన కిరణ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు వారిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈ సమయంలో లోకం అంటూ ఉంటుంది, చుక్కలన్నీ ఒకవైపు, ఏమంటారు, చంద్రుడు ఒకవైపు. అలాగా మనమందరం చుక్కలైతే చంద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఓడిపోతారో చూద్దాము, ఎవరు వెలుగుతారో చూద్దాం. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. చెప్పలు కొడదాం. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చెప్పలు కొడదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. చెప్పలు కొడదాం. విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వేయంలో ఎలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేలును. వేయంలో ఎలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. దయచేసి లేచి నిలబడండి. అయితే ప్రార్థించుకుందాం. నిన్న నేడు ఏకరీతికున్న దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా స్వబుద్ధిని ఆధారం చేసుకోనక ప్రతి విషయంలోనూ నీపై ఆధారపడే మనసును మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అటువంటి సిద్ధపాటును మాకు దయచేస్తున్న నీకు వందనాలు. విన్న వాక్యమంతా మా హృదయంలో ఫలించటానికి నీ కృపను అనుగ్రహిస్తున్నా నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, ఇదిగో తండ్రి, వాక్యం విత్తన బిడ్డను కూడా అనేక స్థలాల్లో వాక్యం అందిస్తూ ప్రభా అనేక ఆత్మలు రక్షించే కృపను దయచేయమని అడుగుచున్నాను. ఇది నాన్న నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ప్రార్థన చదవబడ్డాయి ప్రభా. ప్రతి బిడ్డకు కూడా దేవా ఏ అవసరం ఉందో
ఏ ఇబ్బందులో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఎంతోమంది ఐడియల్ సమస్యలో ఉన్నారు, వీజాల సమస్యలో ఉన్నారు, అప్పుల భారాల్లో ఉన్నారు, ఎంతోమంది ఆర్థిక సమస్యలో ఉన్నారు, ఉద్యోగాలు లేక ఉన్నారు. ప్రభా, ప్రతి బిడ్డపై నీ కనుదృష్టి ఉంచమని, అద్భుత కార్యాలు బిడ్డల పట్ల చేయమని ప్రభా, నిన్ను మహింపరిచే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను. తలలో ఉంచిన బిడ్డలందరికీ, అక్కడ ఉన్న ఇంట్లో స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళ గృహాలకి నీ కాపుదలు అనుగ్రహించండి. దేవాల బిడ్డలకి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా పేరు పేరున నేను నువ్వే సంరక్షించి నడిపించమని అడుగుచున్నాను. ప్రభా, ఎటువంటి అద్భుత కార్యాలు దేవా తండ్రి బైబిల్ గ్రంథంలో చేసావో తండ్రి, ప్రవక్తలు అడిగినప్పుడు అదే అద్భుతాలనైనా వాళ్ళ కుటుంబంలో జరిగించి, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడు ప్రభా, ఊహించిన కార్యాలు చేసే దేవుడు ప్రభా, నీ మహిమైశ్వర్యం ద్వారా ప్రతి కుటుంబాన్ని యేసు నామములో ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో బిడ్డలు చేసే పనులన్నింటిలో తోడుగుండండి, ప్రయాణాల్లో తోడుగుండండి, నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఇది నాన్న ఎవరైతే తండ్రి నీ సన్నిధిలో వాడబడ్డారో ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలు దీవించండి ప్రభా, వంటల పరిచయం చేస్తున్న బిడ్డలు దీవించండి, పీపీటీలు చేస్తున్న బిడ్డల్ని, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, కెమెరా లైవ్ చేస్తున్న బిడ్డల్ని, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని, దేవా గుప్పులు విప్పి ఎవరైతే కానుకలు ఇస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి, నీ సన్నిధి కోసం ఎవరైతే ఏ ప్రయాసపడుతున్నారో నీకు తెలుసు ప్రభా. చూచుచున్న దేవుడు, ఎల్రోయ్ అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు, బిడ్డను నిన్ను నమ్ముకుని ప్రభా ప్రతి పని చేస్తుండగా దేవా తగిన ప్రతిఫలాన్ని తగిన సమయంలో నీ హస్తము ద్వారా వాళ్ళకి అందించి అద్భుతంగా ఆశీర్వదించమని అడుగుచున్నాను. నీ కృప ఐశ్వర్యం ద్వారా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. నీ కృప కనికరంతో తండ్రి తిరిగి వెళ్చుండగా ప్రయాణం అంతట్లో తోడైండి నైనా, ఈ వారం అంతట్లో నీ ప్రేమ, నీ ఆత్మను తోడుగుంచినైనా నీవే నడిపించి మహిం పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తలలో ఉంచిన మనకిని, మన కుటుంబాలకిని, చదవబడిన ప్రార్థన అవస్థలకిని, ఈ దినాన్ని వాడబడిన బిడ్డలకిని సమస్త కార్యాల్లో తోడయుండి కాచి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసునామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంత నాశనం, దేవుని కృప మీ కుటుంబాలకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మి నాము నీ సత్య వాగ్దాతము, నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మరా ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుని మహాకృప, ఆయన ప్రేమ, ఆయన ఆత్మ మీకు తోడుగుండి నడిపించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.